గుడ్ ఈవినింగ్. ఐఎమ్ డాక్టర్ శివరామకృష్ణ, సీనియర్ న్యూరాలజిస్ట్ని. కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, గుంటూరులో వర్క్ చేస్తున్నాను. చాలామంది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలనుకుంటారు. మామూలుగా కాలేజీ గోయింగ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఎక్సర్సైజ్ చేయాలి, నేను స్టార్ట్ చేయాలనుకుంటారు. వెంటనే వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, నేను ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి అనేది. ఎక్సర్సైజ్ అనేది అతని వయసును బట్టి, అతనుకున్న హెల్త్ కండిషన్ బట్టి ఎప్పుడైనా సరే ఆధారపడుతుంది అన్నమాట. ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే ఏ టైప్ ఎక్సర్సైజ్ చేయాలి? ఎక్సర్సైజ్లో మెయిన్గా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. మెయిన్గా 2 రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఒకటి కార్డియాక్ ఎక్సర్సైజెస్, 2 వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, అంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. కార్డియాక్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి? వాకింగ్ అంటే నడవటం, అలాగే సైకిల్ తొక్కటం, లేదా థ్రెడ్మిల్ చేయటం, లేదా సమ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇలాంటివి ఏమన్నా చేస్తే దాన్ని కార్డియాక్ ఎక్సర్సైజెస్ అంటాం. స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటే వెయిట్స్ కానీ ఇలాంటివి ఏమైనా లిఫ్ట్ చేయటం, వాటిని స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అంటమాట. ప్రతి ఒక్కళ్ళకి కన్ఫ్యూజన్ అంటే కాలేజీ గోయింగ్ స్టూడెంట్స్ నేనేం చేయాలి అనేది. కాలేజీ గోయింగ్ స్టూడెంట్స్ మిక్స్డ్గా చేసుకోవటం మంచిది. కొంత కార్డియాక్ ఎక్సర్సైజ్ చేయాలి, కొంత వెయిట్ ట్రైనింగ్ చేయాలి. కార్డియాక్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి? గుండెకి సంబంధించిన కెపాసిటీ పెరుగుద్ది, ఊపిరితిత్తులకు సంబంధించిన కెపాసిటీ పెరుగుద్ది, మైండ్ చాలా బాగుంటుంది, ఎండార్ఫిన్స్ బాడీలో సెక్రీట్ అయ్యి చాలా యాక్టివ్ అవుతారు. వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ వలన బాడీ షేప్ వస్తుంది. మామూలుగా మేల్స్కి అయితే పర్ఫెక్ట్ వి షేప్ అంటాం కదా, అది ఓన్లీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వలన వస్తుంది అన్నమాట. అందువలన ఎనీ కాలేజీ కానీ యంగ్స్టర్స్ పర్టికులర్గా వీ అడ్వైజ్ 2 రకాల ఎక్సర్సైజ్. ఒకటి కార్డియాక్, 2 వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. థ్యాంక్ యూ.